ఈరోజు కూడా నేను ఒక స్పెషల్ ప్లేస్‌కి వెళ్ళబోతున్నాను. అదేంటో నేను ఇప్పుడే చెప్పను. డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. యాక్చువల్‌గా నేను ఈరోజు ఇందోర్ టు షార్జా, షార్జా టు ఇందోర్ సెక్టర్ ఆపరేట్ చేయాలన్నమాట ఎర్లీ మార్నింగ్. బట్ యూఏఈ స్పేస్ క్లోజ్ ఉండడం వల్ల ఫార్చునేట్‌గా సెక్టర్ క్యాన్సిల్ అయిపోయింది. సో, అందుకు నాకు ఛాన్స్ దొరికింది. అంటే నేను అనుకుంటుండే అనమాట, ఉజ్జయిన్ వెళ్ళినా కదా, అక్కడికి కూడా వెళ్తే బాగుంటుంది అని చెప్పి. ఏమో మేబీ దేవుడు నేను చెప్పింది విన్నాడేమో, అందుకే క్యాన్సిల్ అయిపోయింది. మంచిదైంది. మేము వెళ్ళక ముందే క్యాన్సిల్ అయిపోయింది సెక్టర్. ఒకవేళ వెళ్ళుంటే అక్కడనే స్టక్ అయిపోవాల్సి వస్తుండే. సో ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలి ఎప్పుడు కూడా. నిన్న చేసిన మిస్టేక్ ఈరోజు చేయట్లేదు. నిన్న నేను ఒక్కదాన్నే ఉన్నా అండ్ ఆల్సో అందరూ బస్లో వెళ్తే 1.5 అవరే అన్నారు అని చెప్పి బస్లో పోయినా. బట్ 2.5 అవర్స్ 2 అవర్స్ పట్టింది. సో ఈరోజు నేను వెళ్ళబోయే ప్లేస్ ఇంకా దూరము. లైక్ కార్లోనే మనకి 3 అవర్స్ పడుతుంది. సో అందుకు నేను గమ్మున క్యాబ్ బుక్ చేసుకొని పోతున్నా. ఏదైతే అదవుతుంది, పోతే పోనీ పైసలు అని చెప్పి. బికాజ్ మనం మళ్ళీ రాము ఇలాంటి ప్లేసెస్కి, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ దొరకదు. సో అందుకు ఒక్కదాన్నే అయినా పర్లేదు క్యాబ్లోనే వెళ్దామని ఫిక్స్ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకుంటున్నా. నేను ఆల్రెడీ లేచి రెడీ అయిపోయినా. నిన్న వేసుకునే డ్రెస్ ఈరోజు కూడా వేసుకుంటున్నా. బికాజ్ నేను ఒకటే డ్రెస్ క్యారీ చేస్తున్నా, మిగతావన్నీ నైట్ సూట్స్ ఉన్నాయి నా దగ్గర. సో నిన్న రాగానే లాండ్రీకి ఇచ్చి మళ్ళీ ఈరోజు కూడా ఇది వేసుకుంటున్నా. ఏం చేస్తాం, ఏం చేయలేం, మన దగ్గర లేనప్పుడు ఏది ఉందో దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది మార్నింగ్. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా. సో బట్ తిని వెళ్ళాలి బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ లాంగ్ డే. అందుకు నేను రూమ్లో ఆర్డర్ పెట్టుకున్నా. సో కట్ ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టినా అండ్ ఆల్సో పోహా ఆర్డర్ పెట్టినా. మంచిగా ఆనియన్స్తో ఇస్తున్నారు. ఇదేమో సేవ్ అన్నమాట, భుజియా. ఇందోర్ పోహా. ఇందోర్ వస్తే పోహా డెఫినెట్గా తినాలంటారు. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. నాకు హోటల్ వాళ్ళు ఇట్లా ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చినారనమాట. హోటల్ పెట్టి 50 years సెలబ్రేషన్స్ అంట. సో అందుకు ఇచ్చినారు. నేను ఇందులో తినేటివి ఏం లేకుండే, అన్ని స్వీట్సే ఉండే. సో జస్ట్ నేను మఖానా ప్యాకెట్స్ అండ్ ఒక కోకోనట్ వాటర్ బాటిల్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా టిఫిన్ బాక్స్లో పెట్టుకొని స్టార్ట్ అయిపోవాలి. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. నేను స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:15 అయింది. సో ఇదంతా వెళ్ళే దారి అసలు ఎలా ఉందంటే, ఈ రూట్ అంతా కూడా మనం శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు మొత్తం ఇట్లా లోయలాగా ఉంటుంది కదా, సేమ్ అట్లానే అనిపించింది నాకు. బట్ చాలా డేంజర్ అనమాట నైట్ టైంలో ఈ రోడ్లో ట్రావెల్ చేయడం. ఒకటే వే ఉంది. సో అందులోనే 2 sides ట్రావెల్ అవుతారు, రావడానికి అండ్ పోవడానికి. ఇట్స్ టూ డేంజరస్. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. మనకి ఓంకారేశ్వర్లో నర్మదా నది ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మొత్తం టెంపుల్ వరకు కూడా స్ప్రెడ్ అయిపోయి ఉందన్నమాట రివర్. బట్ చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్యూర్గా అనిపిస్తున్నాయి వాటర్ ఇక్కడ నుంచి చూడటానికి. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. సో క్యాబ్స్ని లోపలికి అలౌ చేయట్లేదు, ఫుల్ రష్ ఉందంట. అందుకని చెప్పి క్యాబ్స్ అక్కడే బయట పార్క్ చేసి ఇంకా ఆటోలో వచ్చాము. సో ఇది టెంపుల్కి ఎంట్రన్స్. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి అండ్ చాలా వెరైటీ ఆఫ్ థింగ్స్ దొరుకుతున్నాయి. ఇదంతా చూస్తుంటే కాశీని చూస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఎప్పుడు కాశీ వెళ్ళలేదు కానీ మూవీస్లో చూశాను, సేమ్ అట్లానే అనిపిస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి పైకి వెళ్ళే దారి అనమాట టెంపుల్ దగ్గరికి. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్తే నర్మదా రివర్లో బోటింగ్ ఉంటుంది. సో మనం బోటింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకున్న తర్వాత వాళ్ళు లైన్ దగ్గర వదిలేస్తారు. कोई बात नहीं, लेकिन जाना तो जरूरी है. इधर छोड़ेंगे, उधर से लाइन से लगने का. సో ఇక్కడ బోటింగ్ చేసే వాళ్ళు చెప్తున్నారు అనమాట, లైన్ చాలా పెద్ద ఉంది, అట్లా 6 floors ఉన్నాయన్నమాట. అది మొత్తం కూడా లైన్, అవన్నీ క్రాస్ చేసి వెళ్ళాలి. అది నార్మల్ దర్శనం. ఒకవేళ విఐపి టికెట్ ఉంటే డైరెక్ట్ ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో విఐపి టికెట్ మనం తీసుకోలేదు.
సో ఎవరైనా వాటర్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ వాటర్ తీసుకోవచ్చు అని చెప్పినారు. నా దగ్గర ఒక చిన్న బాటిల్ ఉంటే నేను ఇంట్లో వాళ్ళ కోసం అందులో వాటర్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయి కూర్చున్నా. హోటల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:40, 12 అయిపోయి ఉండే. సో నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా అండ్ ఫోన్లో కూడా ఛార్జింగ్ లేకుండే. సో నేను అసలు ఏం షూట్ చేయలేకపోయినా. డైరెక్ట్గా ఇంకా రూమ్కి వచ్చి ఇప్పుడు షూట్ చేస్తాను. అండ్ టెంపుల్ దర్శనం గురించి మాట్లాడాలంటే పెద్ద స్టోరీ అయింది అసలు. యాక్చువల్గా VIP టికెట్ ఉంటుంది అనమాట. టెంపుల్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవాలన్నమాట. 300 రూపీస్ సంథింగ్ ఉంది టికెట్ ప్రైస్. నేను చూసినప్పుడు అవైలబుల్ ఉండే స్లాట్స్. అండ్ ఉజ్జయిన్లో ఎట్లుండే అంటే ఉజ్జయిన్లో కూడా VIP టికెట్ ఫెసిలిటీ ఉంది. ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ కౌంటర్ దగ్గర అయినా తీసుకోవచ్చు. 200 or 250 సంథింగ్ ఉజ్జయిన్లో. సో నేను ఏమనుకున్నా అలానే అట్లా కౌంటర్ ఉంటుందేమో ఓంకారేశ్వర్లో కూడా, అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుందాంలే అని చెప్పి నేనేం తీసుకోలేదు. బికాజ్ అక్కడ టైమింగ్ స్లాట్స్ ఉండే అనమాట, ఏ టైంకి VIP టికెట్ బుక్ చేసుకోవాలి. ఐ థాట్ ఒకవేళ నేను ఆ టైం వరకు రీచ్ అవ్వకపోతే వేస్ట్ అయిపోతుంది కదా, కౌంటర్లోనే తీసుకుందాం, దట్ విల్ బి మోర్ బెటర్ అని చెప్పి తీసుకోలేదు నేను. సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి నేను ఇక్కడ నుంచి 12:15కి అట్లా స్టార్ట్ అయినా. అక్కడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 అట్లా అయింది. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ గురించి అడిగితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఇక్కడ దొరకవు అని అన్నారు. అయినా ఈరోజు స్లాట్స్ అన్నీ అయిపోయినాయి, రేపటి స్లాట్స్ కూడా అయిపోయినాయి అని అన్నారు. నా క్యాబ్ డ్రైవర్కి తెలిసిన పంతులు ఉంటే తనకు కూడా కాల్ చేసి ట్రై చేసినాము, దర్శనం ఒక్కరికన్నా అట్లీస్ట్ అవుతుందా అంటే, లేదు ఈరోజు పాసిబులే కాదు అని అన్నారు సీదా పంతులు గారు కూడా. సో ఇంకా చేసేదేం లేక ఫస్ట్ నేను బోటింగ్కి వెళ్ళిన. సో బోటింగ్ పర్ పర్సన్ నాకు 100 రూపీస్ తీసుకున్నారు. షేరింగ్లో వెళ్ళిన, ఆల్రెడీ ఫుల్ అయిన బోట్లో నేను వెళ్ళిన. ఈ సంగ్రమం అవన్నీ తిప్పి చూపించినారు 15 minutes 20 minutes అట్లా. దాని తర్వాత దర్శనం లైన్ దగ్గర వదిలేసినారు. సీరియస్లీ అసలు దర్శనం, జనరల్ దర్శనంకి నేను లైఫ్లో ఎప్పుడు వెళ్ళాను, ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా అంత లాంగ్ లైన్ నేను అసలు ఏ టెంపుల్లో చూడలేదు, తిరుపతి తప్ప. లిటరలీ 6 floors అనమాట. 6 floors ఎక్కాలి, మళ్ళీ దాని తర్వాత 6 lines ఉంటాయి. సో టోటల్ 12 lines ఉండే. నాకు 3 hours పట్టింది దర్శనంకి. బట్ ఫైనలీ దర్శనం అయితే బాగా జరిగింది. అనుకోకుండా వెళ్ళిన అసలు 2 places-కి, లేకపోతే ముందే తెలిసి ఉంటే మొత్తం రీసెర్చ్ చేసి VIP టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని హాయిగా వెళ్ళొచ్చేదాన్ని. బట్ ఇట్స్ ఓకే, అట్లీస్ట్ నాకు దర్శనం జరిగింది, అదే చాలా పెద్ద విషయం. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. నిజం చెప్పాలంటే ఫుల్ టైర్డ్ ఉన్న ప్రస్తుతానికి. బట్ యా, మీలో ఎవరైనా ఏ జ్యోతిర్లింగంకి ప్లాన్ చేసుకున్నా కానీ ఫస్ట్ వెళ్ళండి, వెబ్సైట్లో చెక్ చేయండి, VIP టికెట్స్ ఉంటాయి, బుక్ చేసుకోండి. ట్రస్ట్ మీ, ఇట్ విల్ బీ వెరీ ఈజీ. మీకు అక్కడ లైన్లో నిలబడాల్సిన అవసరం ఉంటుంది. దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా జరిగిపోతుంది VIP టికెట్ తీసుకుంటే. దిస్ వాజ్ మై 2 days అన్ప్లాన్ ట్రిప్ టు 2 జ్యోతిర్లింగమ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇట్లా సాహసాలు చేసేటోళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.